Welcome to GBHS Borabanda, and today is the election. School elections are going on 9th of July and academic year 2025 to 26. So we are so we all are ready, all the facilities are ready to conduct the votes and welcome HM madam. Sorry, edit చేస్తారు కదా, edit చేయాలి. Welcome to our deputy sir, Mr. Samuel Raju, and HM madam and all the staff of the Borabanda teaching staff, and come and utilize your valuable vote for our school, so that and today, sir, it's okay, intane vachindi. కూడా రెడీగా ఉంది ఓట్ వేయడానికి. అయితే బయట మనకు జనరల్ ఎలక్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు జిహెచ్ఎస్ బోరబండ స్కూల్లో ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు 10th వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు పోలింగ్ ఆఫీసర్ 5, పోలింగ్ ఆఫీసర్ 6, పోలింగ్ ఆఫీసర్ 7 అన్నట్టుగా మనకు 3 ఆఫీసర్స్ నియమితులు కావడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళ వర్క్ ఏంటంటే, మనకు ఏవైతే స్కూల్ హెడ్ బాయ్, అలాగే స్కూల్ హెడ్ గర్ల్, అలాగే బ్లూ హౌస్ క్యాప్టెన్, అలాగే రెడ్ హౌస్ క్యాప్టెన్, అలాగే గ్రీన్ హౌస్ క్యాప్టెన్, ఆరెంజ్ హౌస్ క్యాప్టెన్గా మనకు పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఆ పోస్టులకు అనుగుణంగా 6 బాక్స్ని రెడీ చేయడం జరిగింది. అంటే మనకు టోటల్గా ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు విద్యార్థులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే మనకు ఇవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు పోలింగ్ ఏజెంట్స్. ఇప్పటి వరకు అయితే పోలింగ్ ఏజెంట్స్ తరఫున ఒక్కరు మాత్రమే రావడం జరిగింది. ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరూ వచ్చేస్తారు. అంటే ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ 1, పోలింగ్ ఆఫీసర్ 2, పోలింగ్ ఆఫీసర్ 3, 4, 5 వరకు ఇక్కడే ఉండడం జరిగింది. మనం చూడవచ్చు ఈ క్లాస్ రూమ్ని టోటల్గా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే అరేంజ్మెంట్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక 10 minutesలో ఎలక్షన్ ఓటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. అయితే ఫస్ట్ ఓటు మనకు డిప్యూటీ ఈఓ సార్ శ్యామల్ రాజ్ సార్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ సార్ ఓటు, తర్వాత హెచ్ఎం మేడం గీత మేడం ఓటు హక్కు వినియోగించుకుంటారు. దాని తర్వాత మిగతా ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ తరఫున మనవి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఫోన్ Put your hands together to welcome our sir. So we welcome you sir to our elections. మీ చేత్తో ఉంటే మా రాత బాగుంటుందని మేము మీ ద్వారా ఎలక్షన్స్ రిబ్బన్ కట్ చేయించాలనుకుంటున్నాం సార్. మీ అమూల్యమైన హస్తములతో మా రిబ్బన్ కట్ చేస్తే కనుక మాకు ఈ ఇయర్ అంతా గ్రాండ్గా అయిపోతుంది, మాకు మంచి రిజల్ట్ వస్తుందనే ఆశతో మేము ముందుకు వెళ్తున్నాం సార్. సో Premavani madam and all the general election team members also. We have our Samuel Raj sir, who is very friendly to our school. So we welcome you sir. Claps put your hands together to welcome our sir. గట్టిగా క్లాప్స్ గట్టి కొట్టండి. గట్టి కొట్టండి, గట్టిగా. So we are ready to cast our votes today. గట్టిగా. So this is the election atmosphere. గట్టి కొట్టండి. Carried out by our అట్లానే కొడుతూనే ఉండండి. headmistress madam, Premavani madam, Sanjayarani madam, and also me. మీరు చెప్తూనే ఉండండి. ఉన్నది మేడం అక్కడ general elections. అది మాట్లాడించండి.
School at Sir, my only 3 students, sir. అవును సార్. ఇక్కడ టిక్స్ ఇక్కడ కూడా స్లిప్స్ తీసుకోవాలి సార్. పోలింగ్ ఆఫీసర్ చెప్పండి గట్టిగా. My name is Devendra sir. I am studying in 10th class. I am polling officer distribute in polling papers. ఇందులో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు? ఇది క్లాస్ వైజా? 9th క్లాస్ సార్ టోటల్. I am Venu Shivaganese. ఫస్ట్ I am studying in 10th school. I am polling officer for distributor polling papers. విషయాలు ఫస్ట్ విషయాలు. Wish you all. My name is J. Shivakumar. I am studying 10th class Telugu medium, polling officer 5. స్లిప్స్ ఇవ్వండి. Wish you all are you? My name is Kaich Karti. I am studying 10th class. ఇంకో పెడుతున్నాడు సార్. Polling officers. సార్ ఇక్కడ కంపార్ట్మెంటు ఇక్కడ మనకు పెన్నుతోని టిక్కు పెట్టాలి. టిక్కు పెట్టాలి సార్ ఏదో ఒక బాక్స్లో. అయితే మనకు టిక్కు పెట్టండి సార్. మనకు డిప్యూటీ ఈఓ సార్ శ్యామల్ రాజ్ సార్ గారు మనకు ఓటింగ్లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి మనకు 6 మెంబర్స్ మనకు పోటీలో ఉన్నారు. అలాగే హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అలాగే గ్రీన్ హౌస్ క్యాప్టెన్, రెడ్ హౌస్ క్యాప్టెన్, బ్లూ హౌస్ క్యాప్టెన్, ఆరెంజ్ హౌస్ క్యాప్టెన్స్గా మనకి టోటల్గా 27 మెంబర్స్ మనకు పోటీలో ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి స్లిప్స్ కూడా మన హెచ్ఎం మేడం గారు, అలాగే మన లక్ష్మి మేడం గారు, అలాగే ప్రేమవాణి మేడం గారు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఆ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ప్రాసెస్లో మనకు ఓకే సార్ శ్యామల్ రాజ్ సార్ గారు కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకొని వాళ్ళ ఓటుని ఇక్కడ మనకు స్కూల్ హెడ్ బాయ్, అలాగే హెడ్ గర్ల్, అలాగే బ్లూ హౌస్, రెడ్ హౌస్, గ్రీన్ హౌస్, ఆరెంజ్ హౌస్గా మనకు బాక్సులు కూడా రెడీ చేయడం జరిగింది. కాబట్టి అందులో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు బ్యాలెట్ని మాత్రం వాళ్ళ బాక్స్లోనే వేయాలి. అయితే మనకు కౌంటింగ్లో ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో సపరేట్ బాక్సులు కూడా చేయడం జరిగింది. కాబట్టి మనకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, బ్లూ హౌస్, రెడ్ హౌస్, గ్రీన్ హౌస్, ఆరెంజ్ హౌస్గా మనకు బాక్సులు డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఓటు హక్కును వినియోగించుకొని ఆ ఓటర్ స్లిప్స్ని బాక్స్లో వేయడం జరుగుతుంది. మన శ్యామల్ రాజ్ సార్ గారు థ్యాంక్ యూ సార్ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు. అయితే ఈ ఎలక్షన్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ఎలక్షన్ పైన విద్యార్థి రూపంలో ఉన్నప్పుడే వాళ్ళకు దానిపైన అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో టోటల్గా ఎలక్షన్ అని జనరల్ ఎలక్షన్ ఎలా ఉంటుందో, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్ని అదే సిస్టాన్ని ఫాలో అవుతూ మనకు సిఇఓ మేడం ప్రసన్న మేడం గారి ఆదేశాల మేరకు, ఆర్ఓ మేడం సంధ్య మేడం గారి ఆధ్వర్యంలో, మన స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మేడము గీత మేడం గారి ఆధ్వర్యంలో మనకు ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 8th, 9th, 10th వాళ్ళకి మాత్రము, అలాగే టీచర్స్కి మాత్రమే ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది మాత్రం ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు. మనకు ఎలక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది పిల్లలకి పూర్తి అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఎలక్షన్ మొత్తం కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తము మనకి టోటల్గా 900 ఓట్లు ఉన్నాయి ఈ స్కూల్లో. 8th, 9th, 10th ఇంక్లూడింగ్ స్టాఫ్తో కలిపి 900 ఓట్లు ఉన్నాయి. కాబట్టి 900 ఓట్లు ఈరోజు మనకి 4 o'clock లోపు కంప్లీట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన స్కూల్లో ఉన్నటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ సెక్యూరిటీలో మనము ఓటింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా క్యూ లైన్లో ఉండకుండా రావద్దు, అందరు క్యూ లైన్లోనే నిలబడాలి.
8th అలాగే 9th 10th వాళ్ళు అలాగే టీచర్స్కి మాత్రమే ఓటు హక్కు ఉంది. 6th క్లాస్ 7th వాళ్ళకి ఓటు హక్కు అనేది లేదు కాబట్టి 6th 7th వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు. అలాగే ఎక్కడ కూడా డిసిప్లిన్ అనేది మిస్ కావద్దు. కాబట్టి ఒకవేళ డిసిప్లిన్ మిస్ అయితే స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క బాధ్యతని వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ గురించి అయితే సార్ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుందాం. సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. ఓకే చిల్డ్రన్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ అసలు నేను చాలా చూడలేదు ఎక్కడ కూడా ఈ విధంగా చేయడము, చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మొత్తం క్లాసులు అన్ని క్లాసులు కదా ఫ్రమ్ 6th to 10th? లేదు సార్, 6th to 7th ఓన్లీ 8th, 9th, 10th. ఓకే, 8th, 9th, 10th పిల్లలు కంప్లీట్ అయిన వెంటనే కౌంటింగ్ కూడా కంప్లీట్ చేయండి సాధ్యమైన త్వరగా. సార్ ఓకే, ఎందుకంటే వీళ్ళ ఉత్సాహం ఆ విధంగా అనేది తెలిసిపోతుంది, మళ్ళీ రేపటిదాకా ఉండకుండా. అవునవును సార్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మన హెచ్ఎం మేడం గారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఏర్పాట్ల పైన మేడం ఎలాంటి సలహాలు ఇస్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రక్రియని చక్కగా ఈ కార్యక్రమం ద్వారా గత 2 సంవత్సరాలుగా మా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సార్. సో ఈ నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచే స్కూల్ లెవెల్ నుంచే పెంపొందించుకొని స్కూలుని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, క్రమశిక్షణని, తర్వాతనంటే సమస్యలని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అంటే కేవలం హక్కులే కాకుండా బాధ్యతలను కూడా ఉన్నాయి మాకు అన్నది తెలియజెప్పడానికి అనేసి గత 3 సంవత్సరాలుగా నేను వచ్చిన దగ్గర నుంచి ఇది 3rd ఎలక్షన్ సార్. సో ఎంత మాకు షెడ్యూల్ ఎంత హెక్టిక్ ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా మేము సక్సెస్ఫుల్గా చేశాము. మా టీచర్స్ సహకారంతో, ఎస్పెషల్లీ సోషల్ టీచర్స్ అంతా కూడా టీం వర్క్ లాగా బాగా చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా కూడా ఛాలెంజెస్ని ఇందాకనే చెప్పాను సార్ తోటి, ఛాలెంజెస్ని తీసుకోవడంలో వచ్చేటువంటి మజానే వేరే అని చెప్పేసి అని అన్నాను. అంటే ఆ సంతృప్తి, అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యం అనేది మనకు టోటల్ తెలంగాణలోనే హయ్యెస్ట్ క్రైమ్ ఉన్నటువంటి ప్లేస్ అని చెప్పేసి పిల్లల్లో మార్పు తీసుకురావడానికని ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం సార్. మీ ఆశీర్వాదంతో మా పిల్లలంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ ఎలక్షన్ ఓటింగ్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని గెలిచినటువంటి నాయకులందరూ కూడా బాధ్యతని, అంటే హక్కులను తర్వాత బాధ్యతలను కూడా తెలుసుకొని పాఠశాలని మరింత ముందుకు తీసుకెళ్తారని, అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. అయితే మనకు చాలా చక్కగా అప్రిషియేట్ చేయడం జరిగింది సార్ గారు. కాబట్టి మా స్కూల్ తరపున, మా ఉపాధ్యాయులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మనకు హెచ్ఎం మేడం గారు కూడా చాలా చక్కని విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ మేడం వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుందాము. ఇంకేమైనా సలహాలు సూచనలు ఏవైనా మిస్ అయినవి ఉంటే కూడా మేడం వాళ్ళు సలహాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఎలక్షన్ పైన వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కూడా మనవి చేస్తున్నాం. Good afternoon everyone. Good afternoon sir. So this is exactly like general elections, and these elections are conducted under the presence of Deputy Educational Officer, and we are very happy. We are very fortunate to conduct the elections under his presence. So that is we are very happy for that. And this is exactly conducted like general elections. This is a very great platform where children could understand the importance of the elections. They are going to have the hands-on experience about the elections. So this is a platform to exhibit your talent, to exhibit your inbuilt qualities of a leader. So I think this is a great part to be conducted where you can have a great experience to show off your talents, to qualities, leadership qualities and all these things. And these you can see the houses here. They are the houses are very clearly exhibited here. The school head boy cabins are
kept separately, blue house, red house, green house, orange house, so wherein they can more students are given opportunity to utilize this. So I thank our headmistress madam for giving this opportunity for all our students to express their views and participate in these elections very grandly, and I congratulate the social faculty who has taken initiative in making the arrangements along with the children. They had been working hard on this general elections from past one week. So I congratulate all the social faculty. You have done a very great job. I wish you to conduct the elections like this only under our presence of our administration. Thank you, students. Thank you, sir. Thank you, madam. Thank you all the students and faculty. Thank you, one and all. So I request our in charge madam also, Premavani madam also, to say a few words on this occasion. సో ఇంకా ఇంత మంచి స్పీకర్స్ మాట్లాడిన తర్వాత కానీ మనం జనరల్ ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన దగ్గరికి 60 years నుంచి కిందకి వస్తూ ఉంటారు. 60 అంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కానీ 18 years అబవ్ వాళ్ళకి మీ అందరికీ తెలుసు 18 years అబవ్ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉంది. సో 18 years నుంచి 80-90 years వరకు మన దగ్గరకు వస్తూ ఉంటారు. మేము ఎంత ఫేస్ చేస్తామంటే వాళ్ళకి హౌ టు ఓట్ అనేది దే డోంట్ నో. అంటే అంత ఏజ్ వచ్చినా కూడా ఎన్ని ఎలక్షన్స్ చూసినా కూడా ఓట్ వేయడం మనకు రాదు. ప్రతి ఇయర్ ఆ ఎలక్షన్ కంప్లీట్ చేయడం ఒక పెద్ద సవాల్. అది స్కూల్ లెవెల్లోనే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయగలిగితే పిల్లలు, అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒకసారి కాదు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే 8th, 9th, 10th అంటే 3 years వేసిన తర్వాత వాడు ఫ్యూచర్లో వాడికి ఓటు హక్కు వచ్చిన తర్వాత ఎలా వినియోగించుకోవాలి, అసలు ప్రజాస్వామ్యం దేశంలో ఓటు వినియోగించుకోవడం రాకపోతే వాడు పౌరుడే కాదు. ఇవాళ బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈరోజు స్కూల్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఓటర్సే కాబట్టి మనం వాళ్ళ చేత ఓటర్స్ ప్రతిజ్ఞ కూడా చేయిస్తూ ఉన్నాం ఎవ్రీ ఇయర్ ఓటర్స్ డే రోజు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంది ముఖ్యంగా. సో దీని బ్యాక్ ఉద్దేశం అదే అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నందుకు మన టీం అందరినీ కూడా అభినందిస్తాము. Thank you, Madam Censor. And we got lot of inspiration and ప్రోత్సాహం చాలా వచ్చింది మీ మాటలను బట్టి. మేము నెక్స్ట్ ఇంకా మంచి కండక్ట్ Now I request all and cast your అమూల్యమైన ఓటును కాస్ట్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. All the teachers welcome to